హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి నేను నర్సరీ నుంచి కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ తీసుకొచ్చాను. అవేంటంటే ఒకటి స్వీట్ నారింజ, 2 సీతాఫల, థాయిలాండ్ సీతాఫల, ఇంకొకటి మల్బరీ ప్లాంటు, ఇంకొకటి వామాకు, ఇంకొకటి తమలపాకు. ఇవన్నీ కూడా కడిప్లంక సత్యనారాయణ నర్సరీలో తీసుకున్నాను. ఇంకా కొన్ని రకాల వెజిటబుల్ సీడ్స్ కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి, వంగ, టమాటో, పాలకూర, ఇంతే 4 రకాల సీడ్స్ అయితే తీసుకున్నాను. వర్మీ కంపోస్ట్ కూడా తీసుకున్నాను. వీటితో పాటు వర్మీ కంపోస్ట్ వచ్చేసి కేజీ 20 రూపీస్ పడింది. నేను 20 కేజెస్ వరకు తీసుకున్నాను. ఇంకా నీమ్ పౌడర్ కూడా కాస్ట్ తక్కువే వీళ్ళ దగ్గర, 30 రూపీస్ పడింది కేజీ వచ్చేసి. సో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా తెచ్చుకున్న వెంటనే వేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణం వేరుగా ఉంటుంది. ఆ మొక్కలతో ఇవి అలవాటైపోయి ఉంటాయి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆకులు అనేవి రాలిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను వెంటనే ప్లాంట్ చేసేసుకోవాలని చూస్తాను. ఇంకా ఏంటంటే ఇవి ప్లాంట్ చేసుకోవడానికి ముందే మనం మట్టి, కోకోపీట్ ఇవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని అప్పుడు మనం మొక్కలు తెచ్చుకుంటే బెటర్. అలా అయితే మొక్కలు బాగా నిలుస్తాయి. సో ఇవన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. మట్టి ఇవి ఫ్రూట్ ప్లాంట్స్ కాబట్టి కొంచెం పెద్ద సైజ్ టబ్లో కానీ 25-30 సైజ్ బ్యాగ్లో కానీ మనం నాటుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి ఫ్రూట్స్ ప్లాంట్స్ కాబట్టి వేరు కొంచెం బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పెద్ద సైజు బ్యాగ్స్ కానీ పెద్ద సైజు బ్లాక్ టబ్ కానీ వాడితే మంచిది. ఇది 5 కేజెస్ కోకోపీట్ తీసుకున్నాను. ఇది వాటర్ వాష్ చేసేసి ఎండలో బాగా ఆరబెట్టి పెట్టుకున్నాను. ఇది బ్లాక్ టబ్ నిండా వచ్చింది. మట్టి కూడా సేమ్ క్వాంటిటీ, అది కూడా బ్లాక్ టబ్ నిండా వచ్చింది. 3 కూడా ఈక్వల్గా తీసుకోవాలి. కోకోపీటు, మట్టి, వర్మీ కంపోస్టు. వర్మీ కంపోస్ట్ వచ్చి 20 కేజెస్ వరకు తీసుకున్నాను. 30 కేజెస్ వరకు తీసుకోవచ్చు. సో అవే తెచ్చుకున్నాను కాబట్టి 20 కేజెస్ వరకు మిక్స్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ సాయిల్ మిక్సింగ్లో ఎక్కువ కోకోపీట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఫ్రూట్ ప్లాంట్స్ అటు ఇటు జరుపుకోవడానికి ఉంటుంది కాబట్టి సాయిల్ లైట్ వెయిట్గా ఉండాలి కాబట్టి నేను కోకోపీట్ వాడుతున్నాను. ఇంకా ఏంటంటే వేసవికాలం కదా వచ్చేది, దానివల్ల ఇవి మొక్కలు ఎఫెక్ట్ అవ్వకుండా మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోకోపీట్ ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల పోషకాలు అందుతాయి. ఎందుకంటే మిగతా ఎరువులు ఇవన్నీ మనం ఇస్తున్నాం కదా, అవి బాగానే ఉంటుంది మొక్కకు అనేది. ఇది నీమ్ పౌడరు, 1 కేజీ నీమ్ పౌడరు మొత్తం వేసేస్తున్నాను. ఈ మట్టికి ఇది సరిపోతుంది. ఎప్సమ్ సాల్ట్ ఒక గుప్పెడు నిండా వేస్తున్నాను. మొక్క పెట్టేటప్పుడే ఇవి స్టార్టింగ్లో ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నట్లయితే
మొక్క దాన్ని అసలు 1 మంత్ వరకు ఏం చూడక్కర్లేదు, 6 మంత్స్ వరకు కూడా చూడక్కర్లేదు ఇవన్నీ ఫస్టే వేసి పెట్టుకున్నట్లయితే. మస్టర్డ్ కేక్, ఆవపిండి, ఇది 2 గుప్పెళ్ళు తీసుకున్నాను. ఇంత క్వాంటిటీ మట్టికి 2 గుప్పెళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా గ్రోత్ బూస్టర్, ఇది కూడా 2 గుప్పెళ్ళు. ఇది వచ్చి పొంగమియ్య కేకు, సీతాఫల గింజల పొడి, ఇది కూడా 2 గుప్పెళ్ళు. ఇది వచ్చేసి రాక్ ఫాస్ఫేట్, ఇది కూడా 2 గుప్పెళ్ళు. ఘనజీవామృతం, ఇది కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు, ఇది ఎంత వాడితే అంత మంచిది అంటారు ఘనజీవామృతం. ఆవు పేడ, పుట్టమన్ను, ఇంకా శనగపిండి, ఇంకా బెల్లం, వీటితో ఘనజీవామృతాన్ని తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వ్యాము, 1/2 kg వరకు వ్యామ్ అనేది వేసుకుంటే మంచిది. దీనిలో ఉండే వేరులో వచ్చే తెగుళ్ళు ఏవి కూడా రావన్నమాట. ముందే వ్యామ్ వేసుకు పెట్టుకున్నట్లయితే వేరు గట్టిగా ఉంటుంది. రూట్స్కి ఇవన్నీ కూడా మనం ఏవైతే ఇచ్చామో ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా రూట్స్కి అందిస్తుంది అనమాట. సో నేను కేఎన్ బయో సైన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, బయో ప్రోడక్ట్స్. ఇవి వచ్చేసి ఈ కిట్ అంతా కలిపి నాకు 2000 పడింది. ఇందులో సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, అమూల్య, మెటారైజా, వ్యాము, ఎన్పికే ఫెర్టిలైజర్స్, నైట్రోజన్, పొటాషియం, ఇంకా నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఈ 3 కలిపి. కొన్ని పెస్టిసైడ్స్, కొన్ని రూట్స్కి సంబంధించినవి, ఇంకా కొన్ని అయితే ఈ ఫ్లవరింగ్కి, ఫ్రూటింగ్కి, ఇవన్నీ కూడా బాగా సహకరిస్తాయి అన్నమాట. ఇవన్నీ ముందు ఇచ్చిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఈ మొక్కలకు అందేలాగా ఇవన్నీ సహకరిస్తాయి అన్నమాట. ఇవి కూడా 2 గుప్పెళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఓపెన్ చేసేసిన తర్వాత ఇవి ఉండటం అయితే 6 months వరకు ఉంటుంది. సో మొక్క ఫస్ట్ పెట్టేటప్పుడే మట్టిలో ఇవన్నీ వేసేసుకుని పెట్టుకుంటే మంచిది. ఇవి ఓపెన్ చేసినా కూడా మనం ఏం చేయాలంటే గాలి వెళ్ళకుండా మళ్ళీ మనం ఈ ప్యాకెట్ని క్లోజ్ చేసుకోవాలి, పిన్ అయినా చేసుకోవాలి, లేదంటే గట్టిగా దారంతో కట్టేసుకున్నట్లయితే గాలి అనేది వెళ్ళకుండా ఉంటుంది. ఇవి 6 months వరకు నిల్వ ఉంటాయి. సేమ్ మళ్ళీ ఎండలో కాకుండా ఇది కొంచెం చల్లగా ఉన్న ప్రదేశంలో ఈ ప్రోడక్ట్స్ పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇవన్నీ కొన్ని నల్లగా ఉంటాయి ఈ పొడులు అనేవి, కొన్ని తెల్లగా ఉంటాయి. బ్యాక్టీరియా ఫామ్లో ఉన్నవన్నీ నల్లగా ఉంటాయి. ఈ పెస్టిసైడ్కి సంబంధించినవన్నీ తెల్లగా ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్రూట్ ప్లాంట్స్కి, ఇంకా కూరగాయలకి, ఇంకా ఫ్లవర్స్కి అన్నిటికీ కూడా వాడుకోవచ్చు. మిక్స్ చేసే విధానం అయితే ఇది. ఇవి 30 kgs అలా ఉంటుంది. మొత్తం కలిపితే 100 kgs కాబట్టి 2 గుప్పెళ్ళు అయితే కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుంది అనమాట. ఇవి ఎక్కువ తక్కువ అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు వీటి వల్ల అయితేను.
ఇవి నోట్లోకి వెళ్ళినా పెద్ద ప్రమాదం ఉండదనే చెప్పారు. చేత్తో మిక్స్ చేసినా కూడా ఏం కాదు. మనం ఆల్రెడీ వ్యామ్ వేసేసాం కదా, వ్యామ్ వచ్చేసి 1/2 kg వరకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మట్టిలో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మట్టి లూజ్గా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట ఇలా కోకోపీట్ ఎక్కువ వేసుకోవటం వల్ల. ఇందులో అన్ని ఎరువులు వేసాం కాబట్టి పోషకాలన్నీ కూడా బాగానే అందుతాయి మొక్కకు అనేది. మనం మొక్క పెట్టిన తర్వాత ఇవి ఈ మట్టిలో సెట్ అవ్వడానికి, అలవాటు పడటానికి 1 month వరకు టైం పడుతుంది. అప్పుడే ఇవి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతాయి ఈ మొక్కల నుంచి. అప్పుడు రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అప్పటి వరకు కూడా అవి మనం ఎలా తెచ్చామో అలానే ఉంటాయి ఈ మొక్కలు అనేవి. 1 month నుంచి ఇవి మొక్క మన దగ్గరకు వచ్చిన తర్వాత మన పర్యావరణానికి సెట్ అయ్యి అప్పుడు ఆ మొక్కల మధ్యలో ఇది సెట్ అయిన తర్వాత ఎదగటం అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ని ఎరువులు ఇచ్చినా కూడా అది 1 month అయితే టైం అయితే తీసుకుంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 3 months వరకు కూడా ఎదగవు ఈ మొక్కలు. అంటే అది అలవాటు పడాలి. వాళ్ళు ఏంటంటే డిఏపి అని, యూరియా అని అవి వేస్తూ ఉంటారు. కానీ మనం ఇచ్చింది ఏంటంటే స్లోగా గ్రోత్ అయ్యే ఫెర్టిలైజర్స్ కాబట్టి వెంటనే అయితే గ్రో అవ్వు. ఈ ఫుడ్ కూడా ఇవి అలవాటు చేసుకోవాలి. మనం ఎలా కొత్త ఫుడ్ని అలవాటు చేసుకోలేము, ఇది కూడా అలానే అన్నమాట. సో ఇంత పెద్ద సైజు బ్యాగ్లో పెట్టేసుకున్నట్లయితే ఈ ప్లాంట్ని మనం ఇంకా అసలు కదపక్కర్లేదు 2-3 years వరకు కూడా. తర్వాత ఇది పెద్దగా అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద సైజు బ్యాగ్లోకి అయితే తీసుకోవాలి. ఇది స్వీట్ నారింజ.
ఈ కలర్ కూడా నారింజ రంగులో ఉండదు, పచ్చగా ఉండదు, ఆరెంజ్ కలరే వస్తుందని చెప్పారనమాట. నేను 2 ప్లాంట్స్ ఎందుకు తీసుకున్నానంటే ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి, ఒక్క ప్లాంట్కి అయితే కొన్నే తీసుకున్నట్టుగా ఉంటుందని చెప్పి 2 తీసుకున్నాను. ఎప్పుడైనా ఫ్రూట్ ప్లాంట్స్ ఇంటి దగ్గర పెంచుకుని కుండీల్లో పెంచుకున్నవి ఏంటంటే 2 తీసుకుంటేనే మంచిది, సాటిస్ఫైగా ఉంటుంది, ఒక ప్లేట్లోకి వచ్చినట్టుగా ఉంటాయి ఫ్రూట్స్ అనేవి. లేదంటే ఒకటే చెట్టు ఒకటే కాయ అన్నట్టుగా ఉంటుంది. కేఎన్ బయోసైన్స్ సుధా మేడం గారు చెప్పారనమాట ఇవి ఎలా వాడాలి ఏంటనేది. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చాలా వివరంగా కూడా చెప్తున్నారు మేడం గారు అయితే మిద్దె తోటలో పెంచే వాళ్ళ గురించి. ఇవన్నీ తెలుసుకోవడం, వాళ్ళు చెప్పడం మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. మనం కొత్తగా మొక్కలు తీసుకునేటప్పుడు మనం మొక్క చూసి తీసుకోవాలి. ఆకులు పండి ఉన్నాయా, ఫ్రెష్గా ఉన్నాయా, గ్రీన్గా ఉన్నాయా, అసలు పోతుందా లేదా, దానికి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందా లేదా, ఇలా చూసి తీసుకున్నట్లయితే మంచిది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని పండిపోయి ఉంటాయి, ఇంటికి వచ్చిన తర్వాత గ్రోత్ అవుతుందిలే అనుకుని తెచ్చుకోకూడదు. ఇలా పూత బాగుంది, ఫ్రెష్గా ఉన్నాయి, ఆకులు అనేవి ఫుల్ గ్రీన్గా ఉన్నాయి అన్నది తీసుకోవాలి. కాండం మొదట్లో కూడా ఎండినట్టుగా కాకుండా ఫ్రెష్గా పచ్చగా ఉన్నది ప్లాంట్ని మనం తీసుకోవాలన్నమాట. ఇవి వచ్చి 6 months వరకు ఎదిగిన ప్లాంట్స్. ఇవి ఇంకా ఎదగడానికి ఇంకో 6-8 months అయితే పడుతుంది. 1 yearకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. అంటే ఇవి ఇప్పుడప్పుడే ఫ్రూటింగ్ అయితే రావు, నెక్స్ట్ ఇయర్కే వస్తాయి అన్నమాట. ఇది థాయిలాండ్ సీతాఫల్. ఇవి ఫ్రూట్స్ అయితే ఎక్కువగా వస్తాయని చెప్పారు, స్వీట్ కూడా బాగుంటుందని చెప్పారు. మొక్క అయితే అంత పెద్దగా ఏం లేదు, ఇంటి దగ్గర పెంచాలన్న ఉద్దేశంతోనే తీసుకొచ్చాను దీన్ని. కింద నేల మీద పెంచుకున్నట్లయితే మనం ఎంత కేర్ పెట్టి అస్తమానం చూసుకోవాల్సిన పని ఉండదు. కాకపోతే మనకి ప్లేస్ ఉండదు కాబట్టి మిద్దె తోట పెంచేవాళ్ళం కాబట్టి ఇది టెర్రస్ మీద పెట్టుకున్నప్పుడు మనం బాగా కేర్ తీసుకోవాలి, నెలకి చూసుకుంటూ ఉండాలి. వీటికి పెస్టిసైడ్స్ అటాక్ అయ్యాయా ఏంటి, ఇవన్నీ గ్రోత్కి సంబంధించి మట్టిలోకి ఇచ్చుకుంటూ ఉండాలి. అలా అయితేనే ప్లాంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నేలలో పెట్టినా కూడా ఇవన్నీ వాడాల్సి వస్తుంది. వాడకుండా మాత్రం ప్లాంట్ గ్రో అయిపోవాలి అంటే ఎక్కడో అడవుల్లో జరుగుతుందేమో, మన ఇంటి దగ్గర అయితే జరగదు. ఎందుకంటే అక్కడ కూడా వర్షపు నీటిలో అక్కడ ఉన్న పోషకాలన్నీ ఎవాపరేట్ అయ్యి అది వర్ష రూపంలో మళ్ళీ మొక్కలకి అందుతుంది. కానీ మనకు అలా కాదు కదా, మన దగ్గర ఉన్నవి ఏముంటాయి, ఏమీ ఉండవు. సో కుండీల్లో పెంచుకున్నప్పుడు ఈ పోషకాలన్నీ కూడా నెల నెల అందిస్తూ ఉన్నట్లయితే
ప్లాంట్ అనేది బాగా గ్రోత్ అనేది చూస్తాం అన్నమాట. ఇంకొక 10 డేస్కి ఇవి కొంచెం పెరుగుతాయి కదా. ఈ ప్లాంట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇంకొక వీడియో తీసి పెడతాను. ఇది మల్బరీ ప్లాంట్. ఈ లీవ్స్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి. ఒక ప్లాంట్ అయితే కొంచెం పెద్దగా లీవ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా పెద్దగా ఉన్నాయి. ఇది ఎలా వస్తుందో ఏంటో అనేది ఇంకా ఏం తెలియదు నాకు. ఇంకా నేను తీసుకోవాల్సిన ప్లాంట్స్ ఏంటంటే బ్లూబెర్రీ ప్లాంట్ ఒకటి, పింక్ పనస ఒకటి, ఇంకా ఎక్కువగా ఫ్రూట్స్ కాసే మొక్కలు ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. స్వీట్ వెలగపండు స్వీట్గా ఉంటుందంట. అది ఆ మొక్క కూడా చూసి తీసుకోవాలి నేను. వెలగపండు తింటే మంచిది అంటారు కదా, సో అది కూడా తీసుకోవాలి. సో ఈ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే కేఎన్ బయోసైన్స్ అని సెర్చ్ చేయండి, యూట్యూబ్లో అనేది వస్తుంది. సో అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనం మనీ పే చేసినా కూడా ఇంటికి వచ్చేస్తాయి, చాలా ఫాస్ట్గానే వస్తాయి అన్నమాట. ఇది వామాకు ప్లాంట్. ఈ ప్లాంట్ ఎందుకు తీసుకున్నానంటే లివర్ ఫంక్షన్స్ బాగుంటాయి. ఇది కషాయం తాగిన, ఇంకా దీంతో బజ్జీలు వేసుకు తిన్నా కూడా లివర్ ఫంక్షన్స్ బాగుంటుంది కాబట్టి ఈ ఆకు మంచిది. దీంతో వాటర్ కషాయంలాగా తయారు చేసుకొని తాగొచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకొకటి తమలపాకు తీసుకున్నాను కదా, సేమ్ అది కూడా అంతే. వాటితో కూడా కషాయం తీసుకున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్లో లివర్ ఫంక్షన్స్, కొంచెం పెస్టిసైడ్స్ వాడిన ఫుడ్ తినడం వల్ల కొంచెం బాగుంటలేదు కాబట్టి అది కూడా నేను తీసుకున్నాను. తమలపాకు కషాయం తాగినా కూడా మంచిదన్నమాట. సో ఇదే తమలపాకు ప్లాంట్. ఇది వచ్చి అంజీరు, ఇది థాయిలాండ్ సీతాఫలం, అవకాడో ఫ్రూటు, ఇది స్వీట్ నారింజ, అది వచ్చేసి లెమన్, అది థాయిలాండ్ లెమన్. ఎక్కువ వస్తాయన్నారు, నాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మల్బరీ ప్లాంట్, ఇటు వచ్చేసి మునగ, ఇది వచ్చేసి 3 years ప్లాంట్. ఇది మామిడి చెట్టు 365 days కాస్తుంది. అదేంటంటే మొన్న చదపురుగు బట్టి అది అటాక్ అయింది, దాన్ని మళ్ళీ ప్లాంట్ చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ కుండీ మార్చుకున్నాను. ఇవి వచ్చేసి టమాటోలు.